ఈమె పేరు ఎస్ఎస్ లక్ష్మి అట. ఈ ఎస్ఎస్ లక్ష్మి అనే ఆమె మరి ఏం మాట్లాడుతుందో మీరు ఒక్కసారి వినండి. ఈమె అంధభక్తురాలు ఎందుకు కాదు, మనమందరం దేశభక్తులమే, కానీ ఈమె భావజాలం కలిగిన వాళ్ళందరూ అంధభక్తులే, బత్తాయిలు లేకపోతే సంత్రి. అంధభక్తిని మొదలు పెట్టమ్మా, మాట్లాడు. 80 వసంతాల స్వతంత్ర భారతానికి మగధా న్యూస్ పంచసూత్ర డిమాండ్స్ చేస్తుందంటే ఈమె 5 సూత్రాలతో కూడిన ఒక డిమాండ్ అట. ఆమె ఏం డిమాండ్ చేస్తుందో ఒక్కసారి విందాం. నేను యాక్చువల్ గా 1.5 స్పీడ్ లో పెట్టాను. అంత స్పీడ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఈమె ఒక వాగుడుకాయలాగా గడగడ మాట్లాడేస్తూనే ఉంటుంది. మరి ఊపిరి ఎప్పుడు తీసుకుంటుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. మీరు కూడా ఒకసారి చూడండి. ఆర్టికల్ 370 మాదిరిగా ఆర్టికల్ 30 రద్దు చేయాలి. ఆర్టికల్ 30 రద్దు చేయాలి అంటుంది. ఆర్టికల్ 30 రద్దు చేయాలంట. నంబర్ 1 వినండి ఫస్ట్, తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నెంబర్ 2 సెక్యులర్ అన్న పదాన్ని చెరిపేసి భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలంట. అది ఈమె డిమాండ్స్ అట. అందులో 2వదంట ఇది. 3వది విందాం. చెప్పమ్మా, మాట్లాడు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగింపజేయాలట. అంటే దేవాలయంలో వచ్చే డబ్బులు, హుండీ డబ్బులు, దర్శనం డబ్బులు, స్పెషల్ టికెట్ డబ్బులు, లేదా నిలువు దోపిడీలు, తర్వాత ఇక ఏ రూపంలోనైనా వచ్చే డబ్బులన్నీ అందులో నుంచి గవర్నమెంట్ ఏదైతే పర్సంటేజ్ తీసుకుంటుందో అలా తీసుకోకుండా, ఇప్పుడు అయోధ్యలోని రామ మందిరంలో ఎలాగైతే దొంగతనాలు అయ్యాయో అలా దొంగతనాలు చేసుకోవడానికి మాకు వీలుగా ఉండడానికి స్వయం ప్రతిపత్తిని కావాలి అని అంటుందో ఏమో, మరి నాకైతే అర్థం కాలేదు. 4వది చెప్పమ్మా, చెప్పు. కాంగ్రెస్ జెండా రూపంలో ఉన్న జాతీయ జెండాను దేశ జెండాగా రద్దు చేయాలి. కాంగ్రెస్ రూపంలో ఉన్న, అంటే కాంగ్రెస్ జెండాకి 3 రంగులు, కాషాయము, తెలుపు, గ్రీన్ ఉంటుంది, మధ్యలో చెయ్యి ఉంటుంది. ఇండియా జెండాకి కాషాయం, తెలుపు, గ్రీన్ ఉంటుంది, మధ్యలో అశోక చక్రం ఉంటుంది. అయితే నెంబర్ 5 స్వస్తిక్ ఓంకారాలతో హిందూ భారత కాషాయ రంగు జెండా ఎర్రకోట మీద ఎగరాలి. ఎర్రకోట మీదంట. మరి ఎలాంటి జెండా ఎగరాలి ఆమె చూపించచ్చు చూడండి. ఇలాంటి జెండా ఎగరాలంట ఎర్రకోట మీద. దీన్ని పిచ్చి పీక్స్ అనకపోతే ఇంకేమంటారండి? ఈమె చేసిన 5కి 5 డిమాండ్స్ ఇవన్నీ కూడా పిచ్చి పీక్స్ కెళ్ళిన మాటలు కాకుండా ఇంకేమంటారు? మళ్ళీ వింటారా? మళ్ళీ వినండి ఓపిక చక్కగా. మగధా న్యూస్ పంచసూత్ర డిమాండ్స్ 5 డిమాండ్స్. నెంబర్ 1 ఆర్టికల్ 370 మాదిరిగా ఆర్టికల్ 30 రద్దు చేయాలి. ఆర్టికల్ 370 మాదిరిగా ఆర్టికల్ 30 రద్దు చేయాలట. ఆర్టికల్ 370 రద్దు చేశారు, కాదనట్లేదు. మరి ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు కాశ్మీర్ వెళ్ళావు లక్ష్మి? ఎన్ని ఎకరాల భూమి కొన్నావు? ఎన్ని గుంతల భూమి కొన్నావు? లేకపోతే ఎన్ని సెంట్లు భూమి కొన్నావు? లేదా ఎన్ని గజాల భూమి కొన్నావు? అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేశారు, ఓకే. అక్కడ ఎంత భూమి కొన్నావు? నువ్వు అసలు వెళ్ళావా? మరి ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కూడా మరి పహల్గామ్ లో ఏదైతే మరి టెర్రరిస్టులు ఎంటర్ అయ్యి మన భారతదేశ వాస్తవ్యులను చంపేశారు, టూరిజంకి వెళ్ళిన వాళ్ళని, ఇప్పటిదాకా మరి మన గృహ మంత్రి గారు దానికి సమాధానం చెప్పలేదు కదా. సెక్యూరిటీ బ్రీచ్ ఎందుకయింది, లోపలికి వీళ్ళు ఎలా వచ్చారు, లేదా మరి రాజ్నాథ్ సింగ్ గారు మన డిఫెన్స్ మినిస్టర్ ఇప్పటిదాకా దానికి సమాధానం చెప్పలేదు. కానీ ఆర్టికల్ 370 తీసేసినట్టుగానే ఆర్టికల్ 30 తీసేయాలా? ఆర్టికల్ 30 అంటే ఏంటో నేను చూపిస్తాను ఒకసారి. ఈమె వాగుడుకాయ వాగుతున్న ఈ వాగుడు ఏదైతే ఉందో అది మీరు వినండి, వినిపించి అప్పుడు చెప్తాను నేను. సెక్యులర్ అన్న పదాన్ని చెరిపేసి హిందూ రాష్ట్రంగా ఈ భారతదేశాన్ని అనౌన్స్ చేయాలట. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి. నెంబర్ 3 దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. నెంబర్ 4 కాంగ్రెస్ జెండా రూపంలో ఉన్న జాతీయ జెండాను దేశ జెండాగా రద్దు చేయాలి. నెంబర్ 5 స్వస్తిక్ ఓంకారాలతో హిందూ భారత కాషాయ రంగు జెండా ఎర్రకోట మీద ఎగరాలి. అప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని మగధా న్యూస్ భావిస్తుంది, మగధా న్యూస్ విశ్వసిస్తుంది. నమస్తే, నేను ఎస్ఎస్ లక్ష్మి. స్వాతంత్రోద్యమంలో అమరులైన వారి ముస్లింలు ఈ మైనార్టీలకు సంబంధించిన విద్యా సంస్థల్లోకి భారతదేశ ప్రభుత్వం వేలు పెట్టకూడదు. వాళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ గానీ, వాళ్ళ పనులు, వాళ్ళ ఆస్తులు, వాటన్నింటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం వేలు పెట్టడానికి వీలు లేదు, మాట్లాడడానికి వీలు లేదు. అసలు సిసలైన భారతదేశ పౌరులు ఎవరైనా సరే నోరు మూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు కాబట్టి, మైనారిటీల హక్కులు స్పెషల్ గా ఉంటాయి కాబట్టి భారతదేశంలో ఇక్కడ ఉన్న భారతీయులు, హిందువులు నోరు మూసుకొని కూర్చోవాలన్నమాట. ఆ విధంగా తయారు చేసి రూపకల్పన చేసిందే ఆర్టికల్ 30. మరి ఇది ఎప్పటికీ ఈ గుదిబండ మెడ నుంచి తొలగిస్తారో, ఎప్పుడు ఈ చిక్కుముడి విప్పుతారో, ఇదే మాత్రం $1 మిలియన్ ప్రశ్న.
అని నేను చెబుతాను. కానీ నేను ఇప్పుడు చెబుతున్న ఒక విషయం వినండి. పాకిస్తాన్ ముక్కలు చేసి కేక్ లాగా కట్ చేసి ఇచ్చేశారు. పాకిస్తాన్ ని ముక్కల్లాగా కట్ చేసి కేకుల్లాగా ఎవరు లేదమ్మా. అటు ముస్లిం లీగ్ వాళ్ళు, ఇటు మీ RSS హిందూ మహాసభ వాళ్ళే టూ నేషన్ థియరీ కావాలంటే చదువుకో. టూ నేషన్ థియరీ అంటే ఏంటో, టూ నేషన్ థియరీ అని. అటు తర్వాత మరి ఇంతకు ముందు ఆమె ఏం మాట్లాడుతుందంటే ఆర్టికల్ 30 అని మాట్లాడింది కదా. సో లెట్ us వన్స్ మనం చూద్దాము ఆర్టికల్ 30 లో ఏముందో చూద్దాం ఒకసారి. అసలు ఆర్టికల్ 30 అంటే పెద్దగా ఏముండదు, జస్ట్ 3 పారాగ్రాఫ్లు అంతే. ఆర్టికల్ 30 లో ఉండేది ఓన్లీ 3 పారాగ్రాఫ్లు. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రైట్. ఇందులో ఏముందంటే రైట్ ఆఫ్ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ మదర్సాలు గాని లేకపోతే క్రిస్టియన్ స్కూల్స్ కానీ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సావర్కర్లు, గోల్వాల్కర్లు, ఈ కర్లు ఆ కర్లు అందరూ చదివింది ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే, మిషనరీ స్కూల్స్ లోనే, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన స్కూళ్లలోనే. అర్థమైందా? సో ఇప్పుడు రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్ మైనారిటీస్ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజన్ ఆర్ లాంగ్వేజ్ షెల్ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ దేర్ చాయిస్. మైనారిటీలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, ఎవరైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 30 తీసేస్తే గురునానక్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, అవి సిక్కులవి. ఖాల్సా కాలేజీలు ఉన్నాయి, అవి సిక్కులవి. తర్వాత ముస్లిమ్స్ కి సంబంధించిన కాలేజెస్ 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ దగ్గర నుంచి తీసుకొని ఇవన్నీ కూడా వీళ్ళు మైనారిటీస్ వే. అంతెందుకండి, ఉస్మానియా యూనివర్సిటీ కట్టించింది ఎవరు? హైదరాబాద్ ని పరిపాలించిన నిజాం రాజులు కాదా? వాళ్ళు ముస్లింలు కాదా? మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికి కూడా ఆ పాత కట్టడాలు అలాగే ఉంటాయి. సైన్స్ కాలేజ్ కి వెళ్ళి చూడండి, ఒక భవ్యమైన పెద్ద బిల్డింగ్ అలాగే ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో. అలాగే ఈ క్రిస్టియన్ బేస్డ్ స్కూల్స్ గానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గానీ, కాలేజెస్ గానీ, ఆర్ వాళ్ళ రిలీజన్ కి సంబంధించినవి, లేదా ఒకవేళ వేరే లాంగ్వేజ్ అయితే ఉర్దూ, అరబిక్ లాంటివి, ఇవన్నీ నేర్పించుకోవడానికి వాళ్ళకి రైట్స్ ఇచ్చింది. ఈ ఆర్టికల్ 30 తీసేయమంటున్నామే. ఏమమ్మా, ముందు స్వాతంత్రానికన్నా ముందు అసలు మీ వాళ్ళు చదివే చెప్పలేదు కదా. మిషనరీలు అనే వాళ్ళు మన భారతదేశానికి రాకన్నా ముందు మీ వాళ్ళు ఎంత మందికి చదువులు చెప్పారు? మన భారతదేశ గ్రాఫ్ చూడు ఎలా ఉందో. 5% లిటరసీ రేట్ ఇండియాది. బయట దేశం వాడు సరే, వేరే మతం వాడైనా సరే ఇక్కడికి వచ్చి చదువులు చెప్పారు కదా. ఆ చదువులు బట్టే మీ గురువులు కూడా అందరూ చదువుకున్నారు కదా. మరి ఇప్పుడు అమ్మ పెట్టదు, అడుక్కు తినానియదు, అట్లా ఉంది నీ సంగతి. ఆర్టికల్ 30 అని ఎడుతున్నావు. సెకండ్ ఏంటి? సెక్యులర్ అనే పదం తీసేయాలట. పెద్ద ప్లానే ఇది, పెద్ద ప్లానే. నువ్వు కాదు కదా, మీ తాతలు దిగినా కూడా సెక్యులర్ అనే పదాన్ని భారతదేశ రాజ్యాంగంలో నుంచి తీసి వెయ్యలేరు. ఎందుకంటే ది కాన్స్టిట్యూషన్, ద బాడీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద హోల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ బేస్డ్ ఆన్ సెక్యులర్ ఐడియాస్. సెక్యులర్ అనే పదాన్ని తీసేయంగానే ద మెయిన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ నేషన్, ఏదైతే ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ భారతదేశ రాజ్యాంగంలో ఉందో, ఆ ఫ్రేమ్వర్క్ మొత్తం ఆ బిల్డింగ్ పడిపోయింది. ఇది పెద్ద ప్లానే. అంటే భారతదేశ రాజ్యాంగాన్నే రద్దు చేయమంటుంది. ఆల్ ద రైట్స్ గివెన్ టు మైనారిటీస్ ఆర్ ద రైట్స్ గివెన్ టు ద మెజారిటీస్, లేదా ఏవేవైతే హక్కులు వెనుకబడిన తరగతుల వారికి, లేదా అంటరాని వారికి, లేదా దళితులకి, లేకపోతే ఇవి వాట్ ఎవర్, ఇవన్నీ కాన్స్టిట్యూషన్ మన భారతదేశ రాజ్యాంగంలో ఉన్నాయి. అవన్నీ కూడా సెక్యులర్ భావజాలంతో వచ్చినవే. ఉట్టి సెక్యులర్ అనే పదం తీయంగానే కాదు, నువ్వేమంటున్నావు అంటే మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ నే మార్చేయమంటున్నావు. ఈ సెక్యులర్ అనే పదం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో నుంచి ఒకవేళ తీసేయడం జరిగితే అక్కడ ఇన్ఈక్వాలిటీ అనేది వస్తుంది. అటు తరువాత ఈ ఎవరైతే ముస్లింలు, క్రైస్తవులు, జొరాస్ట్రియన్లు, లేదా ఇతర మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, లైక్ బుద్ధిస్ట్స్, జైన్స్ ఆర్ జ్యూస్ వగైరా, ఇవి ఎవరెవరైతే ఉన్నారో ఇండియాలో, వాళ్ళందరూ కూడా సెకండ్ క్లాస్ సిటిజన్స్ అవుతారు. సెకండ్ క్లాస్ సిటిజన్ కి ఓటింగ్ హక్కు ఉండదు. సెకండ్ క్లాస్ సిటిజన్ కి ఫండమెంటల్ రైట్స్ మాక్సిమం తీసేస్తారు. మనం ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ బతకచ్చు, అంతవరకే. సెక్యులర్ అనే పదం తీసేస్తే పెద్ద ప్లానే వేసావుగా మొత్తానికి. నెక్స్ట్, మా గుడులకి స్వయం ప్రతిపత్తి కావాలి అని అన్నారు. చేసుకోండి. ఆర్టికల్ 25(2) లో ఉంది. ఈ ఇండియాలో ఉండే గుడులు ఏవైతే ఉన్నాయో, దేవాలయాలు, హైందవ దేవాలయాలు ఉన్నాయో, వీటన్నిటి నుండి గవర్నమెంట్ కి డబ్బులు వెళ్తాయి. నాట్ ఫుల్గా కాదు, గవర్నమెంట్ కి డబ్బులు వెళ్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ కి డబ్బులు వెళ్తున్నప్పుడు ఎవడండి నాకు వద్దు, నాకు
ఈ డబ్బులు మా గుడుల్లో నుంచి మాకు డబ్బులు వద్దు, దర్శనానికి పెట్టే టికెట్ డబ్బులు గాని, లేదా హుండీల్లో వచ్చే డబ్బులు గాని, నిలువు దోపిడీ డబ్బులు గాని, లేకపోతే ఇంకే విధంగా అయినా గుడి ఆదాయం ఏదైతే వస్తుందో, గుడిమాన్యం మీద వస్తుందో ఆ డబ్బులు మాకు వద్దని ఎవరు చెప్తారు సార్? అది మీరు చూసుకోవాలా. సో మోదీ గారు చెప్పారట, ఆర్టికల్ 25(2) ని తీసేయాలి. మోదీ గవర్నమెంట్ టెల్ సుప్రీం కోర్ట్ దట్ ఇట్ డస్ నాట్ సపోర్ట్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ టెంపుల్స్. అది స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దట్. నెక్స్ట్, భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలంటే ఈ సెక్యులర్ అనే పదాన్ని తీసేసి హిందూ రాజ్యంగా లేదా హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి అని చెప్పింది కదా, దానికి ఆన్సర్ ఇది. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలంటే ప్రస్తుత లౌకిక రాజ్యాంగాన్ని రద్దు చేయడమే, అంతే సింపుల్. సమానత్వానికి సంబంధించిన ప్రాథమిక హామీలను అంతం చేయడం, ఇంకా నో ఈక్వాలిటీ మరియు మైనారిటీల రక్షణలను తొలగించడం అవసరం అవుతుంది. అటువంటి పాలనలో ముస్లింలు, క్రైస్తవులు మరియు సిక్కుల వంటి మతపరమైన మైనారిటీలు తమ రాజ్యాంగ హోదాను, సంస్థాగత స్వయం ప్రతిపత్తిని, అంటే చర్చెస్ అండ్ మాస్క్స్ ఆర్ ఆటోనామస్ బాడీస్, స్వయం ప్రతిపత్తిని మరియు సమాన రాజకీయ హక్కులను కోల్పోయే అవకాశం ఉంది. ఇదంతా ఎవరి భావజాలం? నేను సావర్కర్ రాసిన పుస్తకంలో నుంచి హిందుత్వ, ది ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అనే దాంట్లో నుంచి నేను తీసి చూపిలేదా మీకు? పోయిన వారం వినాయక్ దామోదర్ సావర్కర్ మీద లైవ్ చేసినప్పుడు ఆయన ది ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అనే పుస్తకంలో ఏం రాశారో నేను చెప్పలేదా? క్రైస్తవులు, ముస్లింలు లేదా ఇతర మతస్థులు వారు వాళ్ళ పుణ్యక్షేత్రాలు ఇక్కడ లేవు కాబట్టి వాళ్ళకి కేవలం ఇక్కడ బతకడానికి మాత్రమే హక్కుంది, అంతవరకే. ఇంకా ఎటువంటి ప్రాథమిక హక్కులు వారికి ఇవ్వకూడదు అని సావర్కర్ గారి ఆలోచనని 100 సంవత్సరాల తర్వాత ఈమె మగధా న్యూస్ ఆమె ఏదో గుక్క తిప్పుకోకుండా పెద్ద పెద్దగా అరిసి మనకి ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాదనుకుందో మరి ఏం పాడో పిచ్చి వీడియో ఒకటి చేసింది ఈమె. తర్వాత రాజ్యాంగ సమానత్వాన్ని కోల్పోవడం అంటే ఏంటంటే లౌకిక వాదం క్షీణించిపోతుంది. లౌకికవాదం మరియు సమానత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు లేని అంశాలని భారత సుప్రీంకోర్టు పదే తీర్పునిచ్చింది. హిందూ రాజ్యంగా మారడం ఈ రక్షణలను రద్దు చేసి రాజ్య తటస్థత అంటే న్యూట్రల్ గా ఉండడం అనమాట, రాజ్య తటస్థత స్థానంలో మెజారిటీ ఆధిపత్యాన్ని ప్రవేశపెడుతుంది. వివక్షాపూరిత పౌరసత్వం, చట్టపరమైన నిబంధనలు ప్రజా జీవితంలో వనరుల కేటాయింపులో మరియు పౌరసత్వం పొందడంలో హిందువులకు స్పష్టంగా ప్రాధాన్యతనిచ్చి తద్వారా హిందూయేతరులను 2వ తరగతి పౌరులుగా లేదా హక్కు లేని వారిగా మార్చడమే. హిందూ రాష్ట్రం వచ్చిందంటే దిస్ కెన్ నెవర్ హ్యాపెన్. ఈ ఆలోచనలన్నీ సావర్కర్ గారికి ఎప్పుడు వచ్చాయి? 1923లో హిందుత్వ ఐడియా వచ్చింది. లేదా గోల్వాల్కర్ గారు వి ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అనే పుస్తకం ఏదైతే 1939లో ఆయన రాశారో అప్పటికి స్వాతంత్రం రాలా. వాళ్ళు టూ నేషన్ థియరీ అని అంటున్నారు ముస్లిం లీగ్ వాళ్ళు. ఓకే, టూ నేషన్ థియరీ వస్తే ఒకవేళ అది ముస్లింలకి వెళ్ళిపోయింది కదా, మరి ఇది హిందూ రాష్ట్రం అవుతుంది. అప్పుడు హిందూ రాష్ట్రం అవుతే ఇలా ఉండాలి అని స్వాతంత్రం రాకముందు వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్న వర్క్ స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్ల తర్వాత ఇప్పటికి కూడా మీరు దాన్ని పట్టుకొని దాని మీదే ఊగులాడుతా ఉంటే మాకు నవ్వు వస్తుంది. ఇదంతా కూడా అవుట్డేటెడ్ భావజాలము. అమ్మా ఎస్ఎస్ లక్ష్మి, మగధా న్యూస్, నీ న్యూస్ పాడుగా, నీ న్యూస్ చల్లగుండా. ఏందంట, కాంగ్రెస్ జెండా భారతదేశ జెండా లాగా ఉంటదంట, కాబట్టి కాంగ్రెస్ జెండా లాగా కనపడుతున్న మన భారతదేశ జెండాని తీసేయాలి అంటుంది. అసలు మన భారతదేశ జెండా గురించి నీకు ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? మన భారతదేశ జెండా గురించి నీకు ఏం తెలుసని నువ్వు మాట్లాడావు? మన భారతదేశ జెండా ఫస్ట్ నుంచి ఇలా లేదు. ఫస్ట్ నుంచి ఇలా ఉంది మాత్రం కాంగ్రెస్ జెండానే. ఎందుకు? మన భారతదేశ స్వాతంత్రం కోసం మీ పెద్దలు ఎవరైతే సావర్కర్, గోల్వాల్కర్, లేకపోతే మీ గాడ్సే గారు, వాళ్ళు మీ హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ ఇది ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడూ కూడా అసలు స్వాతంత్ర పోరాటం చేయలేదు కదా. ఒకవేళ చేస్తే వాళ్ళు చేసిన నిరసనలు ఏంటి, లేదా వాళ్ళు నడిపించిన మూమెంట్స్ ఏంటి? అంటే లైక్ ఉప్పు సత్యాగ్రహం లాంటిదో, క్విట్ ఇండియా మూమెంట్ లాంటిదో ఏదో ఉండాలి కదా, వాటికి కూడా పేరు చెప్పండి. ఆర్ఎస్ఎస్ జెండా లేదా కాషాయ జెండా ఒకవేళ భారతదేశ జెండాగా చేయాలి అని అంటే స్వాతంత్రం రావడానికి, స్వాతంత్ర పోరాటంలో మీ వాళ్ళు చేసిన ఉద్యమాలు ఏంటి, వాటి పేర్లేంటి, వాళ్ళు ఎవరు, వాళ్ళ లిస్ట్ ఏంటి, అది చూపియండి ఫస్ట్. నెక్స్ట్, భారత జాతీయ జెండా కాంగ్రెస్ భారత జాతీయ జెండా వలే కనపడుతుంది. అవును, కనపడుతుంది. ఎందుకంటే ఆ జాతీయ జెండా స్వాతంత్రానికి పూర్వం ఉన్న, స్వాతంత్రం కన్నా వచ్చే ముందే, స్వాతంత్రానికి పూర్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండా యొక్క ప్రత్యక్ష పరిణామం. స్వాతంత్ర పోరాట సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ మధ్యలో రాట్నం అంటే చెరక ఉండేది, రాట్నం ఉండేది.
ఉండేలా రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని స్వరాజ్య జెండా స్వీకరించింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగ పరిషత్తు ఈ సుపరిచితమైన రూపాన్నే జాతీయ జెండాగా ఆధారంగా ఎంచుకుంది. రాట్నం స్థానంలో అశోక చక్రాన్ని చేర్చింది. తర్వాత 1921లో ఫస్ట్ టైం పింగళి వెంకయ్య గారు 3 కలర్స్ ఇచ్చారు. 3 కలర్స్, కాషాయం, తెలుపు, తర్వాత గ్రీన్. అమ్మా ఎస్ఎస్ లక్ష్మి, నీ వీడియోలో ఒక మాట చెప్పావు, నవ్వొచ్చింది నాకు, గంట నవ్వుకున్నా. కాషాయం అంట హిందూ ధర్మానికి ప్రతిరూపం అంట, తెలుపేమో క్రిస్టియానిటీ అంట, గ్రీన్ ఏమో ఇస్లాం అట. అదే నీ నాలెడ్జ్. అట్లా అని ఎక్కడ రాసింది? ఏ గవర్నమెంట్ ఆర్డర్ లో రాసింది? ఏ యాక్ట్ లో ఉంది? మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ రాసింది? స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య వర్గాల కోసం ఎరుపు, ఆకుపచ్చ చారలతో కూడిన తొలి త్రివర్ణ పతాకాన్ని రూపొందించగా మహాత్మా గాంధీని దాన్ని తెలుపు రంగు మరియు చెరకాను చేర్చి విస్తరించారు. రైట్. స్వాతంత్ర ఉద్యమానికి చిహ్నంగా రాట్నం, చెరకా ఉన్న కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగుల జెండాను కాంగ్రెస్ అధికారంగా స్వీకరించింది. స్వాతంత్రానికి కొద్ది కాలం ముందు జాతీయ పతాక కమిటీ అదే త్రివర్ణ పతాక అమరికను స్వీకరించింది. కానీ ఇప్పుడు 1947లో కానీ చట్టం, ధర్మం మరియు రాజకీయ ఐక్యతను ప్రతీకగా చెరకా స్థానంలో 24 స్పోక్స్, ఆకులు గల అశోక చక్రాన్ని చేర్చింది. నేడు అధికారిక పార్టీ జెండా, అదే కాంగ్రెస్ పార్టీ జెండా, అధికారిక జాతీయ జెండా నుండి భిన్నంగా త్రివర్ణ పతాకంపై సాంప్రదాయ చేనేత చెరకాను లేదా ఒక ప్రత్యేక పార్టీ చిహ్నాన్ని కలిగి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అమ్మా నీకు తెలియని విషయం ఒకటి చెప్తాను చూడు ఎస్ఎస్ లక్ష్మి, జాగ్రత్తగా విను. హిస్టరీ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ 1906లో ఇలా ఉండేది. తరువాత 1907లో ఇలా అయ్యింది. RRR అనే ఒక సినిమా ఉంది. అందులో ఇటు పక్క రామ్ చరణ్, అటు పక్క ఎన్టీఆర్ ఒక బ్రిడ్జ్ కింద రైలు పడిపోతుంటే లేదా రైలు పేలితే బ్రిడ్జ్ మీదకి దూకుతారు. అప్పుడు రామ్ చరణ్ తన చేతిలో ఒక జెండాను పట్టుకొని ఆ జెండాని నీళ్లలో తడిపి ఎన్టీఆర్ కి ఇస్తాడు. ఎన్టీఆర్ ఆ జెండాను కప్పుకుంటాడు. అది ఇలా లేదా? 1907 నుంచి 1917 వరకు ఇలా ఉండేది ఆ జెండా. అటు తర్వాత 1917లో మారింది. తరువాత మన వాళ్ళకి నచ్చలేదు. నో 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 జెండా మారాలి అన్నప్పుడు పింగళి వెంకయ్య గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన కలర్ 1921లో ఇది. This was like that. White is for peace, green is for fertility, saffron is for bravery. అంతేగాని అక్కడ మతాల పేర్లు లేవు, మతాలకు కాదు. ఇప్పుడు వైట్ క్రిస్టియానిటీకి అయ్యి ఉంటే మరి సిక్కులు ఎక్కడికి వెళ్ళాలి? జొరాస్ట్రియన్లు ఎక్కడికి వెళ్ళాలి? బౌద్ధులు ఎక్కడికి వెళ్ళాలి? జైనులు ఎక్కడికి వెళ్ళాలి? యూదులు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళందరూ కూడా ఇండియాలో ఉన్నారుగా. మతం రంగు జెండాకి పులవద్దు. దేశానికి ఎలాగో మతం రంగు పులిమారు, పాలిటిక్స్ కి మతం రంగు పులిమారు. ఇప్పుడు దేశ జెండాకు కూడా మతం రంగు పులుముతున్నారా ఏంటి? సాఫ్రాన్ అంటే హిందూయిజమా? వైట్ అంటే క్రిస్టియానిటీయా? గ్రీన్ అంటే ఇస్లామా? మరి మధ్యలో చక్రం ఏంటి? అసలు జెండాకి మీనింగ్ కూడా తెలియకుండా వీడియోలు చేస్తారు. మళ్ళీ చెప్తేనేమో జర్నలిస్ట్ అని చెప్పుకోవటం. ఇండిపెండెన్స్ ఇండియా ఇదిగోండి. సాఫ్రాన్ ఇండికేట్స్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ అండ్ ఆల్సో బ్రేవరీ. వైట్ స్టాండ్స్ ఫర్ పీస్, ట్రూత్. గ్రీన్ షోస్ ద ఫర్టిలిటీ, గ్రోత్ అండ్ ఆస్పిషియస్నెస్ ఆఫ్ ద ల్యాండ్. మన దేశం యొక్క సస్యశ్యామలతను సూచిస్తుంది. అది మన దేశ ప్రజల యొక్క కరేజ్, స్ట్రెంగ్త్, బ్రేవరీని చూపిస్తుంది సాఫ్రాన్ రంగు. వైట్ కలర్ పీస్, శాంతి అండ్ ఆల్సో ట్రూత్ఫుల్నెస్. ఈ ధర్మ చక్రం ఇవన్నిటిని కలిపే విధంగా ఉంటుంది. ఈ అన్నిటినీ కూడా ఈ ధర్మ చక్రానికి ఉన్న 24 స్పోక్స్ కి కూడా 24 మీనింగ్లు ఉన్నాయి. కరేజ్, పేషెన్స్, పీస్ఫుల్నెస్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ సాక్రిఫైస్, ట్రూత్ఫుల్నెస్, రైచియస్నెస్, జస్టిస్, మర్సీ, గ్రేషియస్నెస్, హ్యూమిలిటీ, ఎంపతి, సింపతి, నాలెడ్జ్, స్పిరిచువల్, విజ్డమ్ సుప్రీం, మొరాలిటీ సుప్రీం, ఆల్టూరిజం, హోప్, లవ్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మానేసి అవన్నీ ఏమి తెలియక జెండాని మార్చేయాలా? దేశ జెండాని మార్చేయాలా? అసలు సిసలైన యాంటీ నేషనల్స్ మీరు కాదు, అసలు సిసలైన అంధభక్తులు మీరు కాదు. ఈ లెక్కను చూస్తే అసలు సిసలైన దేశభక్తులం మేమే మరి. ఒక దేశభక్తుడు ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు, ఆలోచింపచేస్తాడు కూడా. ఈ దేశాన్ని కడతాడు ఒక భావజాలంతో. ఎలాంటి భావజాలం? ఇండియా ఇస్ మై కంట్రీ అండ్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ భావజాలంతో దేశభక్తులు, వివేకవంతులు, చరిత్ర తెలిసిన వారు. ఎస్, వాళ్ళు ప్రశ్నిస్తారు. దేశం
కోసం పనిచేస్తారు, భారతదేశాన్ని చూసి గర్విస్తారు. అంతేగాని ఇది బాలేదు, అది బాలేదు, ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, ఇది తీసేయండి, అది చేసేయండి, దీని పేరు మార్చండి, దాని పేరు మార్చండి. అలహాబాద్ పేరు తీసేసి ప్రయాగరాజ్ మార్చినంత మాత్రాన మ్యాప్ లో దాని ప్రదేశం మారదు కదా. కేరళ ని కేరళం అని పిలిచినంత మాత్రాన అది మ్యాప్ లో నుంచి ఇటు అటు పైకి కిందకి ఏం జరగదు కదా. పేర్లు మార్చేస్తే అయిపోయిద్దా? ఇది భలే ఉందా. మరి మీది బీజేపీ జెండా కదమ్మా, ఎస్ఎస్ లక్ష్మి. మరి దీంట్లో కూడా కాషాయం ఉంది, తెలుపు ఉంది, గ్రీను ఉంది, అశోక చక్రం మీద ఉండే బ్లూ కలర్ ఉంది, భాజపా అని బీజేపీ అని రాసుకుంటారు కదా. మరి దీన్ని కూడా తీసేస్తారా మీరు? చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు అసలు? లాజిక్ ఉండదు, ఏముండదు. ఏందో ఎవడో ఒక కెమెరా కొనిపిస్తాడు, ఒక మైక్ ఇస్తాడు, ఇక ఛానళ్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వాగడం ఈ మరీ ఇట్లా భక్తత్వాన్ని చూపించుకుంటూ ఎందుకు నవ్వుల పాలు అయిపోతున్నారు మీరు? ఏమైంది ఈ నగరానికి? మీకు ఈ బుద్ధి రాదా? లేదా ఎంత చెప్పినా అంతేనా? సో నేను ఇప్పుడు దాకా చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా ఆలోచించండి. మన థాట్ ప్రాసెస్ స్ట్రాంగ్ గా ఉండాలి. మనం ఏదైతే సైడ్ తీసుకుంటున్నామో ఆ సైడ్ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం చూసుకోవాలి. కానీ అబద్ధాల మీద ఫౌండేషన్ వేసుకొని ఉన్న ఒక భావజాలం అది ఎన్నటికీ నిలవదు. కొద్ది కాలం నిలిచినా అది తర్వాత కనుమరుగైపోవాల్సిందే. ఒక ఔరంగజేబ్ ఈరోజు లేడు, సరే బ్రిటిష్ వాళ్ళు దుర్మార్గులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు లేరు ఈ రోజు. అంగ్రేజ్ అని పిలిచేవాళ్ళం కదా. అరే అంగ్రేజ్ తో చలేగా ఈ సంగ్రేజ్ క్యా కర్రే? ఈ సంఘ్ యొక్క భావజాలం ఈ ఎంతకాలం? అరే ఆ సావర్కర్ గారు, గోల్వాల్కర్ గారు వాళ్ళు స్వాతంత్రం రాకన్నా ముందు వాళ్ళ భావజాలం ఏదైతే ఉండేదో, ఒకవేళ టూ నేషన్ థియరీ వస్తే, ఒకవేళ రెండు దేశాలుగా విడిపోతే, ఒకటి ముస్లిం ఒకటి హిందూగా, మాకు హిందూ రాష్ట్రం కావాలి లేదా మా దేశం ఇలా ఉండాలి అని చెప్పి అప్పుడు రాసుకున్న పుస్తకాలు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్ల తర్వాత కూడా అయ్యే పుస్తకాలు పట్టుకొని మేము ఊగులాడతాం అంటే అప్గ్రేడ్ కారా మీరు? కొంతమంది మతోన్మాదులు ఉంటారు, ఎప్పుడు చూడు ఆ లోతు కూతుర్లు. అరే సిలబస్ ఇంకా ముందుకుందరా, చాలా ముందుకు రండి. అక్కడే అయిపోతే ఎలాగా?